తిప్పర్తి మండల కేంద్రంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాను ఎగురవేసి కార్మికులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు ఎర్ర జెండా ఎగురవేసి మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం మండల కార్యదర్శి మన్నెం భిక్షం ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎన్వి రమణారెడ్డి, సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ మాట్లాడుతూ పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని, దేశంలో ప్రజల్ని పట్టి పీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రాజ్యం కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. కార్మిక కర్షక హక్కులకై నిరంతరం కృషి చేద్దామని అన్నారు. అమెరికా నగరం చికాగో పట్టణంలో లక్షలాది మంది కార్మికులు 12 గంటల పని విధానం రద్దయ్యే వరకు పోరాడి వేలాది మంది కార్మికులు ఆత్మ బలిదానం చేసిన మే 1న మేడే దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచడం, కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ల ద్వారా కార్మికులను అణిచివేసి కుట్రలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో కార్మిక కర్షక రాజ్యం ఆవిర్భావం తప్పక జరుగుతుందని అన్నారు. సిఐటియు సిపిఎం నిరంతరం కార్మిక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తుందని, భూమి భుక్తి విముక్తికై సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులుగా భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని తెలియజేశారు. హమాలి, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, విఓఏ, మధ్యాహ్న భోజనం కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆకిటి లింగయ్య, మంత్రాల మంగమ్మ, పోకల శశిధర్, జంజిరాల ఉమా, సైదులు గోవర్ధన్ రెడ్డి, అశోక్ రెడ్డి, శివప్రసాద్, సిఐటియు నాయకులు కొత్తపల్లి రవి, జక్కల నాగయ్య, జానయ్య, మల్లేష్, కంచర్ల జానయ్య, పాలడుగు చంద్రయ్య, యాదమ్మ, టి పార్వతమ్మ, నరాల వెంకన్న, పరమేష్, ముర్సు భిక్షం, వంగూరు సైదులు, ప్రసాద్, మల్లయ్య, వెంకన్న, మునెమ్మ, రమణ, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తిప్పర్తి మండల కేంద్రంలో అన్ని రంగాల కార్మికులు ఘనంగా మేడే నిర్వహించడం జరుగుతుంది. చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కే ప్రయత్నం చేసింది. దానికి వ్యతిరేకంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున ఉద్యమించాలి. రానున్న రోజుల్లో కూడా కార్మికుల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మతోన్మాద పార్టీలు చూస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ప్రతి కార్మికుడు ముందుండి పోరాడాలి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కార్మికుల హక్కుల కోసం కానీ, కార్మికుల సమస్యల గురించి కానీ మేనిఫెస్టోలో పెట్టిన వారికి కార్మికులు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా సిఐటిగా కోరడం జరుగుతుంది. ఏదైతే 8 గంటల పని విధానం కోసం లక్షలాది మంది కార్మికులు అమరులయ్యారో వారి త్యాగ ఫలితంగా వచ్చిన 8 గంటల విధానాన్ని కార్మికులు కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సిఐటిగా కోరుతా ఉన్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికుల సమస్యల గురించి కానీ, అసంఘటిత రంగ కార్మికుల గురించి కానీ, స్కీమ్ వర్కర్ల గురించి కానీ మేనిఫెస్టోలో పెట్టిన వారికి కార్మికుల ఈ విధంగా తిప్పర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ మేస్త్రి భవన్లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్మిక జెండాను అధ్యక్షుడు ముర్సు భిక్షం, వంగూరు సైదులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గడ్డం ప్రసాద్, పల్లె జానయ్య, జాకటి కామరాజ్, చెరుకుపల్లి సురేందర్, బంగారక్క, శ్రీనివాస్, జాకటి మాణిక్యం, పోకల జానయ్య, చెరుపల్లి సురేష్, పల్లె కృష్ణ, ఆదిమల్ల సాల్మాన్, జాకటి జానీ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కాపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఈరోజు కొత్త భవనంలో మేడే సందర్భంగా ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా గవర్నమెంటు మమ్మలను గుర్తించి మా ఆఫీస్కు కొంత సహాయం చేయాలని కూడా మేము కోరుతున్నాము.